బ్లాస్ట్ ఇప్పుడే చూడడం జరిగింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది. సినిమా నాకైతే పర్లేదనిపించింది. యావరేజ్ వన్. కొంత ఇంట్రెస్టింగ్‌గా బావుంది. యాక్షన్ పార్ట్‌కి లీడ్ చేసిన వే మెయిన్‌గా మరికొంత రిపిటేటివ్ అయ్యి బోర్ కొట్టేసింది. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్, 2 క్లైమాక్స్ బాలేదు. ఎక్కడ, ఏంటి అనేది ఇంకా క్లియర్‌గా చెప్తాను. అంతకంటే ముందు ప్లాట్ లైన్. ట్రైలర్ చూస్తే మీకు ఐడియా వచ్చేసిద్ది. ఏంటి అని. విలన్ గ్యాంగ్ ఒక పనిలో ఉంటారు. అనుకోకుండా హీరో ఫ్యామిలీ స్టోరీలోకొచ్చిద్ది. వాళ్ళేమో కరాటీ ఫ్యామిలీ. మరి ఏమైంది, ఏంటి అనేది చూస్తారు. సినిమా ప్లాట్ లైన్ సింపుల్‌గా ఉంటది. విలన్‌కి ఒకడు కావాలి. హీరో ఫ్యామిలీ ఎంటర్ అయ్యిద్ది ఇందులోకి అనుకోకుండా. కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి గదా! 1 డేలో జరిగేవి, 2 డేస్‌లో జరిగేవి అని. అలాగే ఉంటది ఇక్కడ మన మెయిన్ ప్లాట్ లైన్ కూడా. విలన్ గ్యాంగ్‌ని దింపుతాడు. అందులో ఒకడు దూల ఎక్కువై అర్జున్ కూతురుతో గొడవ పెట్టుకుంటాడు. సో, ఇక ఫ్యామిలీ అంతా రంగంలోకి దిగాల్సొచ్చిద్ది. ఇక్కడ ఎలా చేశారంటే నాకు ఇంట్రెస్ట్ అదే ఎక్సైట్ చేసిన థింగ్స్ ఏంటంటే యాక్షన్ పార్ట్‌కి లీడ్ చేసిన వే. అంటే యాక్షన్ సీన్ పడాలి. మరి ఆ యాక్షన్ సీన్ జరగాలి అంటే ఎలా? అదే రూట్. అబ్రహాం అని ఒకడిని దింపుతారు. ఒక పక్క వాడి క్యారెక్టరైజేషన్, ఇంకో పక్క వీళ్ళెవరో తెలియకుండా చివరికి వాడు ఎంటర్ అవ్వటం. ఆ తర్వాత వచ్చే యాక్షన్ బ్లాక్. సినిమా అబ్రహాం యాక్షన్ బ్లాక్ వరకు ఎక్సైటింగ్‌గా ఉంది. అంటే యాక్షన్ పార్ట్‌కి ఏవైతే లీడ్ చేసిన సీన్స్ ఉంటాయో అవి ఎక్సైట్ చేశాయన్నమాట. యాక్షన్ పార్ట్ అయితే బానే స్టార్ట్ అయ్యిద్ది. కొద్దిగా స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ వచ్చేసిద్ది. నార్మల్ ఫైట్స్ యూజ్ చేసేపాటికి. సో, దీనివల్ల ఆ ఫైట్ సీన్స్ కాకుండా మిగతా జరిగే విషయాలైన అబ్రహాం ఫైట్ సీన్ వరకు బావున్నాయి. భలే ఎలివేట్ చేస్తారు ఆ క్యారెక్టర్‌ని. క్లాసిక్ క్రిమినల్ లాగా. హీరో ఫ్యామిలీ ఇందులోకి ఎంటర్ అవ్వడం నుంచి స్టార్ట్ చేసి ఆ యాక్షన్ బ్లాక్ వరకు సినిమా బావుంది. ఎందుకు ఆ యాక్షన్ బ్లాక్ వరకు అంటే అక్కడ క్యారెక్టర్ వల్ల. ఇక ఆ తర్వాత ఏదో ఎండ్ చేయాలన్నట్టు ఎండ్ చేశారు. చివర లాస్ట్ 40 మినిట్స్ బోరింగ్‌గా కొట్టేశారు. స్టేక్స్ పెరగాల్సింది కాస్త వీక్ చేసేశారు. సో, దీనివల్ల ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ మొత్తం డల్‌గానే ఉంది. అదేంటి మరి యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయిగా అనొచ్చు. యాక్షన్ బ్లాక్స్ ఇవేం కొత్తేం గాదు. ఇవే రెగ్యులర్ షాట్స్. బట్ బిల్డ్ చేసిన వే సరిపోయింది. సో, స్టార్ట్ అయ్యే వరకు ఒకలా ఉంటది. అంటే ఫైట్ సీన్ మొదలయ్యే వరకు బానే ఉంటది. వన్స్ స్టార్ట్ అయ్యాక 1 మినిట్, 2 మినిట్, 3 మినిట్స్ సరే ఇంకెంతసేపు అనిపించిద్ది తప్ప యాక్షన్ పార్ట్‌ని ఎంజాయ్ చేసేంత అయితే లేదు. పర్ఫార్మెన్స్ వైస్ అందరూ బానే చేశారు. బీజీఎం బావుంది. అబ్రహాం క్యారెక్టర్ నడుచుకుంటూ హీరో ఇంటికి వెళ్తాడు చూసారు మాస్టరు. ఆ వాక్, ఆ బీజీఎం, ఆ టేకింగ్ భలే ఉంది. భలే బిల్డ్ చేశారన్నమాట. ఫైనల్లీ పర్లేదు మూవీ. టైమ్ ఉంటే ట్రై చేయొచ్చు. మూవీ స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్‌ఫ్లిక్స్. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మరి తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.